హాయ్ ఫ్రెండ్స్, చూడండి అక్కడ రెక్కల పురుగు కనిపిస్తుంది కదా. చూడండి, అలాంటి రెక్కల పురుగులు ఈ బుడ్డలకి పడి ఇవన్నీ కూడా ఈ విధంగా తినేస్తున్నాయి అన్నమాట. చూడండి, విత్తనం అంతా కూడా ఎలా అయిపోయింది, అంతా చెడిపోతుంది, అంతా పురుగు పడుతున్నాయి అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే దొండ పురుగులు అని చెప్పేసి పడతాయి. చూడండి, అవి కూడా మీకు చూపిస్తాయి. ఎండ కారం పోసినందుకు చూడండి, పక్కకు వచ్చి చనిపోయినాయి. ఇక ఎన్ని చనిపోయినాయి చూడండి. చూడండి, ఇవన్నీ కూడా ఈ విధంగా ఆ రెక్కల పురుగు వల్ల ఇవి పడి ఉన్న బుడ్డలన్నీ కూడా ఇత్తనాలన్నీ కూడా తినేస్తాయి అన్నమాట. అంతా కూడా పుచ్చు పట్టిపోతాయి, మనకు తినేకి పనికి రాకుండా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎండ కారబెట్టి ఏం చేయాలంటే పైన సంచి కుట్టేసిన తర్వాత పైన గమేషం చల్లితే రెక్క పురుగులు పడవు అని చెప్పేసి మా అక్క చెప్తుంది. లేకపోతే ఎన్ని బుడ్డలు అంటే అన్ని బుడ్డలు వేస్ట్ అయిపోతాయి, ఇత్తనాలు కూడా మనకి పనికి రాకుండా అయిపోతాయి అన్నమాట. మొత్తం కూడా ఈ పురుగులు పడి తినేస్తాయి. ఇవన్నీ కూడా మాకు ఈ బుడ్డలు లేవు, చట్నీకి ఇత్తనాలు లేవు అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఊరు నుంచి పంపించింటే మాకు మాత్రం ఈ విధంగా పురుగులు పడుతున్నాయి అని భయంగా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఎన్నో వేస్ట్ అయినాయి ఈ విధంగానే. కాబట్టి ఈ సంవత్సరం నేను ఇంకా ఏం చేయాలని చెప్పేసి అడిగితే మా అక్క ఇదే మాట అయితే చెప్పింది. పైన సంచి కుట్టేసిన తర్వాత గమేషన్ చల్లండి సంచి చుట్టూ, సంచి మీద మొత్తం, అప్పుడు ఈ రెక్కల పురుగులు రావు, మామూలుగా పురుగులు పడవు అని చెప్పేసి అనింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎండకు ఆరబోసినాను. ఇవన్నీ చెరిగేసి ఒక సంచికైతే కుట్టేసుకుంటామండి. మీ ఇంట్లో కూడా ఈ విధంగా ఇత్తనాలు కానీ బుడ్డలు కానీ ఉంటే ఈ పురుగులు పడకోకుండా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఎందుకంటే మనకి ప్రతినిత్యం కూడా ఈ ఇత్తనాలతోనే మనకి అవసరమే ఉంటుంది కదా. కాబట్టి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.